ఒక టైంలో 1960లో అనుకుంటాను, అవర్ అపోజిషన్ పార్టీ వాజ్ కమ్యూనిస్ట్. 52 మంది ఉన్నారు సార్ ఎంపీలు. ఆలోచించండి ఆ పరిస్థితిని ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, కమ్యూనిస్ట్కి వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఇంత మత్తు కోపం అంటే కమ్యూనిస్ట్ ఏం జరిగింది? మీరు కేరళ అండ్ మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో ఓడిపోయారు, నో డౌట్, దారుణంగా ఓడిపోయారు. కానీ వాళ్ళ పార్టీ కార్డర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు పార్టీ ఇడిచి వెళ్ళిపోరు. మమతా బెనర్జీ దగ్గరనో లేకుంటే ముందు సిపిఎంలో జరిగింది. బుద్ధదేవ్ భట్టాచారి ఓడిపోయినప్పుడు, ఆ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు, మమతా బెనర్జీ ఫస్ట్ టైం గెలిచినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరు ఇటువైపు వచ్చేసారు. ఫస్ట్ టైం రాలేదు, ఫస్ట్ ఎలక్షన్లో ఆమె అంత సీట్లు ఎక్కువ రాలేదు, కొంచెం నేరో మెజారిటీ ఉంది. రెండో ఎలక్షన్లో ఆమె అబ్సల్యూట్ ఏం చెప్తారు డిక్టేటర్ అయిపోయింది. మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ తృణమూల్లో వచ్చేసారు. కాంగ్రెస్కి అసలు అక్కడ ఎక్కువ హోప్ లేకుండా ఎప్పుడైనా కానీ ఇది జరిగింది. ఇప్పుడు మీరు ఒక రివర్స్ ఫ్లో చూస్తున్నారు. మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో వెళ్తే మీరు చూసుంటారు, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు, ఒకటిగా చాలా ట్వీట్లు పెట్టారు. 550 పార్టీ ఆఫీసర్ని మేము తిరిగి తీసుకున్నాము టీఎంసీ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి. అంటే వాళ్ళ ఆఫీసే అది, వీళ్ళు కబ్జా చేశారు, వీళ్ళే కబ్జా చేశారు. వీళ్ళు ఇప్పుడు పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళే అక్కడ వచ్చి కూర్చుని, ఎందుకంటే మమతా బెనర్జీ పోయింది, ఈసారి అయిపోయింది. సో కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుండా లేదని కాదు, అక్కడ ఉన్నారు వాళ్ళు. సో బహుశా ఇప్పుడు జరగబోతుంది వెస్ట్ బెంగాల్లో ఏంటంటే ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ సిపిఎం, అంటే లెఫ్ట్ ఫ్రంట్. పాత సిస్టంలో ఇట్ యూస్ టు బి కాంగ్రెస్ ముందు, దాని తర్వాత తృణమూల్, ఇప్పుడు బీజేపీ.